మొత్తం గజ్వేల్ మొత్తము పోలీస్ మొత్తం బౌండరీస్, గజ్వేల్ పోతే పాస్పోర్ట్ ఉండాలి అన్నంత సిచ్యువేషన్ చేశారు. లోపల పెట్టాడు ఆధార్ కార్డు చూపించాలి, అంత భయం ఎందుకు? అన్ఫార్చునేట్లీ ఒక తాగుబోతు ఎదవ చేసిన పనికి కమ్యూనల్ ఇష్యూ ఎందుకు కంట్రోల్ చేయొచ్చు కదా, మీడియాని ఎందుకు కంట్రోల్ చేసినావు? కనుక్కోండి మీరు మీడియాని కంట్రోల్ చేసిన లేదా. నేను పోయే సొల్యూషన్ నా మీద కేసులు పెట్టి సాటిస్ఫాక్షన్ కాకపోతే మళ్ళీ అక్రమాయుధాల కేసులు హోల్ సిటీ పోతాయి విత్ లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాక కూడా. అంటే హిందువులపై చులకన, హిందుత్వంపై చులకన. ఇవాళ పెద్ద పెద్ద హోమాలు చేస్తాడు కేసీఆర్, చేస్తాడు కదా, పూజలు చేస్తాడు కదా, యాదగిరిగుట్ట కట్టింది కదా, చేసింది కదా. నేను హిందువుని, నాకంటే పెద్ద హిందువు లేదన్నాడు. హిందువుగాడు బొందుగాడు అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ మన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, మన వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే షార్ట్ పీరియడ్లో బెయిల్ ఇచ్చారు. సిగ్గు లేకుండా పొద్దున్న లేవగానే అలా సంకలు నాకుతారు, సిగ్గు లేకుండా పొద్దున్న లేవగానే వాళ్ళ ఎంబడి పొత్తులు పెట్టుకుంటారు. నువ్వు స్వచ్ఛమైన హిందూ, నేను హిందుత్వం మీద ప్రేమ పడి చేస్తా. ఇవాళ నువ్వు ఓవైసీ తోటి నాకు ఏ ఆఫర్ ఇచ్చినా నేను పోను. సిగ్గు శరం లేకుండా వీళ్ళంతా సూడో హిందువులో ముసుగులో ఉన్న దొంగలీలు కేసీఆర్ ఫ్యామిలీ. ఒకనికి పవర్ పిచ్చి, కేసీఆర్కి పవర్ పిచ్చి, కొడుకుకేమో డబ్బు పిచ్చి, ఇంకో XYZ పిచ్చి. అర్థం చేసుకోవాలి, మీ వ్యూవర్స్కి అర్థమైతే చాలు. రకుల్ రావు అని ఉట్టిగానే అనలే కదా, అన్నారు కదా రకుల్ రావు అని. బిడ్డకేమో లిక్కరానికి కూడా డబ్బులు పిచ్చి. వాళ్ళు ఎన్ని స్కాములు. ఇవాళ నేను ఇంకా కాంగ్రెస్ నోటి అడుగుతా, ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని, నేను పవర్లో లేనప్పుడు చెప్పిండు, నేను ఇలా తోలు తీస్తే ఇలా స్కాములు అని తీస్తే ఒక్క కేసు ముందు అడుగు ఎందుకు తీయలేదు సార్? ఆ ఇంటెలిజెన్స్ HMDA తీసారు కదా సార్, ఏమైంది? ఏమన్నా అరెస్ట్ అయినాయా? అరెస్ట్ అంటే బయటకి అయితే వచ్చింది కదా, దబాయిసురు. ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు 7 వరకు వచ్చింది, అది 7 వరకు వచ్చింది. ప్రాసెస్ ఆల్సో మేబీ. ఏం ప్రాసెస్? ఒకటైనా స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసిర్రు చూపించుకోనికి ఎలక్షన్ టైంలో. మరి ఇవాళ ఎన్ని బలిక బకరాలు అయ్యారు. నన్ను అరెస్ట్ చేసిండు అప్పుడు ఓడు రాధాకిషన్ గాడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి, బోనాల టైంకి. ఇవాళ జైలు ఉన్నాడు వాడు. డెఫినెట్ గా దేవుడు చూస్తాడు. కర్మ రిపీట్స్. ఎస్, ఇలా జైలు ఉన్నాడు. ఆడ ఏజ్కి రిటైర్మెంట్ అయినాక ఆడు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో ఆడు కూర్చొని లెక్క పెడుతున్నాడు. ఇలా పోలీస్ ఆఫీసర్లు బలయ్యారు, వాళ్ళ మాటని వాళ్ళు ఉన్నప్పుడు తోపు తురుములు అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యారు, సపోర్ట్ చేస్తారు అని చెప్పి. ఇలా వాళ్ళు బల్లే అయినరు. కేసీఆర్ బాగానే ఉన్నాడు, KTR బాగానే ఉన్నాడు, హరీష్ రావు బాగానే ఉన్నాడు ఆ కేసులో. మరి ఆ కేసులో ఎవరు ఇన్స్ట్రక్షన్ చేశారు? ప్రభాకర్ రావుకి. మరి ఎందుకు తీయలేకపోతున్నారు? నార్కో అనాలిసిస్ ఇవన్నీ అరికట్టాలంటే మీరు బీజేపీ ప్రభుత్వం వస్తే దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని మీరు అంటారు? 100% తోలు తీస్తాం, తప్పు జరిగితే తోలు తీస్తాం. కెసినో గురించి ఒక మాట చెప్పాలంటే మీరు ఏమంటారు? దాన్ని సపోర్ట్ చేస్తారా లేకపోతే? నేను ఎన్నో 100 ఇంటర్వ్యూలలో చెప్పిన క్యాసినో అనేది ఒక ఎంజాయ్మెంట్, పబ్ ఎట్లనో అది లిమిటెడ్ గా. ఏ మనిషికైనా పరిమితికి మించిపోతే డెఫినెట్ గా హెల్త్ డ్యామేజ్ అని ఉంటుంది, ఫైనాన్షియల్ డ్యామేజ్. క్యాసినోకి వస్తే ఫైనాన్షియల్ డ్యామేజ్ ఉంటుంది. సో మీరు పరిమితికి మించి ఒక ఎంజాయ్మెంట్కి రండి, తినండి, తాగండి, ఎంజాయ్మెంట్ చేసుకోండి. నేను క్యాసినోలో కొడతా అంటే ఒక తరం కాదు. మరి చీకటి ప్రవీణ్ ఎందుకు ఎలా సక్సెస్ అయ్యారు కెసినోలో? నేను నడిపించిన కదా, ఆడి ఖతమైనము, నడిపించి సంపాదించు. ఎవడైనా ఆడితే ఖతమే అవుతారు. మదే రొట్టు ఉంటుంది. ఇప్పుడు చిత్తుపట్టు ఉంటుంది కదా, చిత్తుపట్టులో కూడా నువ్వు గెలవలేవు. 10 times వేస్తా. అందులో చీటింగ్ ఏముండదు, నీకు 50% నాకు 50%. అర్థమైందా? చిత్తుపట్టు అంటే తెలుసు కదా, కాయిన్ ఇట్లేసి హెడ్స్ ఆర్ టైల్స్. మీ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. హెడ్స్ ఆర్ టైల్స్ ఆడదాము. రోజు అదే ఆడుతున్నావు అనుకో, వన్ డే యూ విల్ బి ది లూజర్. మరి ఇద్దరికి 50 chances ఉంది కదా, నీకే ఆప్షన్ ఇస్తా చెప్పమని. ఆప్షన్ నీకే. యూ టెల్ ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్. వదిలేండి, ఎందుకు వచ్చింది అంటే ఎగ్జాంపుల్ చెప్తా. జో బోలా ఓ గయా, జో సునా ఓ అచ్చా. ఎవడైతే చెప్తాడో, నోరు ఇప్పి చెప్తాడో, చెప్పినోడి పని అవుట్, ఈనోడి పని బాగుంటుంది. సార్ మనం చూసినట్టయితే ఈ 2024లో ఎక్కువ అంటే సొంతంగా చనిపోవడం, అంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ పోవడం కొంత భాగం అయితే, ఈ అబ్బాయిలు వేధిస్తున్నారని మరికొంత. సో 2 daysలో దాని గురించి మర్చిపోతున్నారు. ఈవెన్ టు మీడియా ఆల్సో చేస్తున్నాం, మా వల్ల అయినంత వరకు మేము హెల్ప్ చేస్తున్నాం. కానీ
రీజన్ అయిన వాళ్ళని మాత్రం ప్రభుత్వం అలాగే ఉంచేస్తుంది. వాళ్ళకి ఏ శిక్ష కానీ కనీసం వాళ్ళని హెచ్చరించడం కానీ ఎటువంటి చేయట్లేదు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది సేమ్, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది సేమ్. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అనేది కొంచెం జనాలు కూడా సెన్సిటివ్ అయినారు. ఏదంటే ప్రతి చిన్నదానికి అంటే చేసుకోవడము వాళ్ళు ఆలోచిస్తలేరు. వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ పైన డిపెండెన్స్ కానీ, వైఫ్ ఉంటే మొగుడు ఆలోచించాలి, ఇద్దరు సైమల్టేనియస్ ఫ్యామిలీ అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ రేపు డెలికేట్ అయ్యారు. ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సొల్యూట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇట్లా కూడా మాత్రం చాలా తప్పు. హిందువులలో కూడా ఒకటి ఉన్నది, మహాపాపం అని. ఓ జన్మ ఇచ్చినాక కూడా మహాపాపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ దిశగా అడుగులు వేయాలి. కానీ ప్రతిదానికి నర్వస్ అయ్యి, ఇప్పుడు గమ్మత్ విషయం ఏంటంటే ఇవాళ రేపు సైక్రాటిస్టులు వెళ్ళిపోయారు. మన చెప్తారు ఏ సైక్రాటిస్ట్ అయితే అపాయింట్మెంట్ కావాలంట. అంటే అంత క్రౌడ్. చిన్నప్పుడు మేము డిప్రెషన్ అనే వర్డే వినలే మేము. ఈ చిన్న 3 పిల్లలు కూడా పోగానే డిప్రెషన్, పేరెంట్స్ పిల్లలు తిడితే డిప్రెషన్. మా నాన్నతో ఇది ఉతికారేస్తుండే నన్ను. నేను ఇంటర్మీడియట్ కూడా కొడుతుండే గట్టిగా అయినాం. ఇలా మనం పిల్లల్ని ఏమంటలేము, డెలికేట్గా 2 పిల్లలే ముద్దుగా మురిపంగా పెంచుకోండి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేసే అంత సత్తా కూడా ఉండాలి. డెఫినెట్ గా లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో. ఒక్కొక్కరు ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం కి నేను పోయి ఒక డార్క్ రూమ్ లో కూర్చోవాలి ఈడీ అయినప్పుడు. ఇప్పుడు అన్ని ఇప్పుడు బయటపడ్డాం కాబట్టి ఏమీ అనిపించదు. ఆ రోజు మీడియా మొత్తం ఒక విలన్ లెక్క చూపించడం, సొసైటీ సొసైటీ అయితే నాకు దగ్గర ఉన్న వాళ్ళు నా దగ్గర పోతే వాళ్ళకి ఏమంటుకుంటుంది అని భయపడ్డారు. ఇప్పుడు దొంగన కొడుకులు వచ్చి ఫోటోలు దిగుతుంటారు. ఇప్పుడు వచ్చి అంటే ప్రాబ్లంలు ఉన్నప్పుడు ఒక టైప్ రాళ్ళేస్టోళ్ళు ఎక్కువ మన సొసైటీలో. మనం ఎంత గొప్పగా ఉండాలంటే ఎట్లాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా, నేనే లైవ్ ఎగ్జాంపుల్ కదా. మామూలుడైతే ఎప్పుడో పోయి మాకు సరునార్ దగ్గర వాళ్ళనే దుంకాలి. యాక్చువల్గా గట్టిగా నిలబడి నా తప్పు లేదు. నన్ను ఒక ఆఫీసర్ అడిగినాడు, నువ్వు ఎంత ధైర్యం ఉంటే మేము రైడ్ చేసినాక నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తున్నావా, తప్పు కదా నువ్వు అంటే. సార్ నన్ను ఒక మీడియా కానీ సొసైటీ ఒక బ్యాడ్గా ఫ్రేమ్ చేసారు. నేను ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది. లేకపోతే రేపు చరిత్రలోనే ఒక హీనుడిగా మిగిలిపోతా అంటే ఆయన కూడా ఆ పాయింట్ నచ్చి ఓకే మాట్లాడు, లిమిట్గా మాట్లాడని చెప్పడం జరిగింది. సో ఇలా తల్లిదండ్రుల పెంపకం మారాలి, పిల్లలను స్ట్రాంగ్ చేయాలి. ఇలా ఆడపిల్లని ఎవడో ఎదవచ్చి ఈవిటీజింగ్ చేయగానే చెప్పు తీసుకొని కొట్టాలి. ఏడ్చుకుంటా పోయే పని లేదు, డెఫినెట్గా తిరగబడాలి. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఏం చేయలేదు. ఒకటి, ఈ రోగ్స్ గురించి మాట్లాడితే చట్టాలు కొన్ని జ్యుడిషియరీకి వెళ్ళే వరకు, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయినా ఏమైనా అక్కడ వరకు యాక్షన్ గట్టిగా ఉంటుంది. పిఎస్లో ఇస్తోంతారు ఇవ్వడు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా లెట్ ఇట్ బి బీఆర్ఎస్, లెట్ ఇట్ బి కాంగ్రెస్, అన్లెస్ అండ్ అంటిల్ అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్పించి ఎవరు కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే చూసి ఊరుకోవాలి. చూసి ఊరుకున్నారంటే మనిషి కిందికే కాదు లెక్క.